Hello, all the teaching faculty. I would like to address few things for the teachers who are the builders of the nation. They are called the nation builders. So, such a noble profession who create the all other professions. మన టీచర్ వృత్తి ఎట్లాంటిదంటే అన్ని వృత్తుల్ని అన్ని ప్రొఫెషన్స్ని క్రియేట్ చేసేటువంటి ప్రొఫెషన్. మరి అట్లాంటి టీచర్స్ కూడా మనం చూసినట్లయితే నేను జనరల్గా మాట్లాడుతున్నాను, ఎవరిని ఉద్దేశించిందిగా మాత్రం కాదు. ఇది 3 రకాల టీచర్లు ఉంటారు. ఒకటి మొదటి రకమైన టీచర్స్ ఏంటంటే వచ్చినామా పిల్లలకి చెప్పేసామా వెళ్ళిపోయామా అంటే ఏదో అట్లా మెకానికల్గా పనిచేసి వెళ్ళిపోతారు. ఇక రెండో రకమైన టీచర్స్ ఉంటారు కదా, అంటే వాళ్ళు వస్తారు when the bell rings, when the bill comes, అంటే ఎప్పుడు గంట కొడతారు, ఎప్పుడు శాలరీ వస్తుంది అనేటువంటి చింతతోటే పనిచేస్తారు. ఇక మూడో రకమైన టీచర్లు ఉంటారు చూడండి, మనస వాచ కర్మన ప్రతి స్టూడెంట్కి ఏం చెప్తే బాగుంటుంది, ఎలా చెప్తే బాగుంటుంది, ఏ విధంగా నేర్పిస్తే పిల్లోడికి రీచ్ అవుతుంది అనేటువంటి తలంపుతో మరి బిడ్డలకు బోధించేటువంటి అద్భుతమైన టీచర్లు ఈరోజు కూడా ఉన్నారు. కాబట్టి మనకు విద్యా సంస్థలు ఉన్నాయి. కానీ అట్లాంటి వాళ్ళు ఓన్లీ 5 to 10% మాత్రమే. మరి టీచర్స్ ఒక కోర్ వాల్యూస్ అనేది ఉండాలి. మరి వాళ్ళకు కోర్ వాల్యూస్ ఒక టీచర్గానే మనం ఒక అటెండెన్స్లో ఒక వాళ్ళు మెయింటైన్ చేయడం కానీ, బయోమెట్రిక్ యూజ్ చేయడం కానీ, ఒక టీచర్గా ఒక కోర్ అంటే నిజాయితీ అనేది మనం అలవర్చుకుంటే కనుక మనం బిడ్డల్లో కూడా అద్భుతమైనటువంటి హానెస్టీని, సిన్సియారిటీని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. కానీ ఇది నిజంగా జరుగుతుందా? ఎంతమంది లీవ్స్ అబద్ధాలు చెప్పి తీసుకుంటున్నారు టీచర్స్. ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ పేరు మీద, మా అత్తయ్య చనిపోయిందని, మా మామగారు ఆల్రెడీ చనిపోయిన వాళ్ళ మీద మనం ఒక టీచర్స్గా ఉండి అబద్ధాలు ఆడడం ఎంతవరకు సమంజసం? నిజం చెప్తే తప్పలేదు కదా. నేను ఒక ఫంక్షన్కి పోతున్నాను, పార్టీకి వెళ్తున్నాను, నాకు ఈరోజు లీవ్ కావాలని ఇస్తాం కదా. ఎవరో పేరు చెప్పి మనం అంటే మన బిడ్డలకి ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నాం అనేది మనం ఆలోచించాలి. అంటే మన పిల్లల ముందే మనం అబద్ధం ఆడితే ఇలా ఆడొచ్చు అనేటువంటి విషయాన్ని మనమే ట్రైన్ చేస్తున్నాము. సో ఇది జనరల్గా మాట్లాడుతున్నాను, నేను ఎవరిని ఉద్దేశించి కానీ ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీ టీచర్ ఆర్ ఎనీబడి ఇన్ ద సొసైటీ. జస్ట్ జనరలీ ఐఎమ్ స్పీకింగ్. Please take it as a positive and implement in the real life and be an ideal teacher. ఒక టీచర్ ఎలా ఉండాలంటే అకుంఠిత దీక్షలో ఒక అంటే టీచర్ షుడ్ నర్చర్ ద చైల్డ్ ఇన్ సచ్ అ వే ద చైల్డ్ షుడ్ రిమెంబర్ దట్ పర్టికులర్ టీచర్ ఇన్ హిజ్ లైఫ్ టైమ్. దట్ ఈస్ వాట్ టీచింగ్. సో ఒక టీచర్కి ఉన్నంత వాల్యూ, రెస్పెక్ట్ ఏ ఇతర ప్రొఫెషన్స్కి ఉంటుందని నేను అనుకోను. కాబట్టి టీచర్స్గా మన డ్యూటీ అద్భుతంగా నిర్వర్తిస్తే ప్రతి పిల్లోడిలో ఒక ఒక స్టూడెంట్లో ఒక అబ్దుల్ కలాంని చూడవచ్చు, ఒక స్టూడెంట్లో వివేకానందని చూడవచ్చు, ఒక స్టూడెంట్లో ఒక సైంటిస్ట్ని చూడవచ్చు. మరి అట్లాంటి అద్భుతమైనటువంటి టీచర్లు ఈనాడు చాలా కరువైనారనేటువంటి విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఈ వన్ మ్యాన్ షో, అంటే ఎంతసేపు ఒకరు ఇద్దరు ముగ్గురు టీచర్లు పనిచేయడం వల్ల కాకుండా అందరూ కూడా మరి రాకపోతే నేర్చుకోవాలి. ఏం నేర్చుకొని ఎలా చెప్తే పిల్లలకు బాగుంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు అనగ రాగమతి శిల్లుచుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదా విరామ విధానం. మరి ప్రాక్టీస్ చేస్తే ఏది కూడా అసాధ్యం కాదు. ప్రాక్టీస్ తోటే పరమ పవిత్రమైనటువంటి ప్రొఫెషన్కి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో టీచర్స్గా మనం ఒక్కొక్క స్టూడెంట్ యొక్క వేవ్ లెంత్, వాళ్ళలో ఉన్నటువంటి యూనిక్ క్వాలిటీ ఏముందో అర్థం చేసుకొని వాళ్ళని ఆ విధంగా ప్రోత్సహించాలి. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ పిల్లోడి మీద వేరే చూపు చూడడం కానీ అట్లాంటివన్నీ మనం ఒక విద్యావృత్తిలో ఉన్నటువంటి టీచర్లకు అది పనికిరాదనేటువంటి విషయం మనందరం గ్రహించాలి. అందరూ కలిసి ఒక అంటే ప్రతి స్కూల్లో నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. సో స్కూల్లో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా చక్కగా అద్భుతమైనటువంటి జ్ఞానంతో పిల్లలకి బోధించినట్లయితే మన వండర్ఫుల్ స్ట్రాంగ్ నేషన్ని బిల్డ్ చేసినటువంటి వాళ్ళం అవుతాం.
సో మనందరం, నేను కూడా వర్క్ ఇప్పుడు కూడా నేను ఒక ప్లాన్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది. అట్లా అందరం కూడా చేస్తే మన విద్యావృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో దయచేసి టీచర్స్గా ఎవరైతే పనిచేస్తున్నారో, వివిధ విద్యా సంస్థల్లో ఎవరైతే పనిచేస్తున్నారో అందరం కలిసి ఈ చిన్నారి బిడ్డల్ని అద్భుతమైన రీతిలో మనం తీర్చిదిద్దేటువంటి అవకాశాన్ని, సదుద్దేశాన్ని మనలో ఆ పరమేశ్వరుడు ప్రసాదించి మనందరినీ ముందుకు నడిపిస్తాడనేటువంటి విషయం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టీచర్స్. హ్యావ్ ఎ గ్రేట్ టైం అండ్ బీ ఏ గ్రేట్ నేషన్ బిల్డర్. థ్యాంక్ యూ.